బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద బైక్లను పెట్రోల్ పోసి తగలబెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడు జాకీర్ అలియాస్ బాంటాను అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఇదే విధంగా జాకీర్ బైక్లను తగలబెట్టినట్లు కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద బైక్లను పెట్రోల్ పోసి తగలబెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడు జాకీర్ అలియాస్ బాంటాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గతంలో కూడా ఇదే విధంగా జాకీర్ బైక్లను తగలబెట్టినట్లు కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ బాంటా అనే వ్యక్తి గతంలో కూడా ఇలా బైక్లను తగలబెట్టినట్లుగా కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు కదా, అతని మానసిక స్థితి ఏంటి, అసలు ఎందుకు తగలబెట్టాడు, ఏంటి డీటెయిల్స్? 2 రోజుల క్రితం హైదరాబాద్ మలక్పేట్ లో జరిగినటువంటి మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు 5 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆవుతాయి. ఈ కేసును రీజియన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఛేదించారు. అయితే ప్రధానంగా నిందితుడు ఉద్దేశపూర్వకంగానే వాంటెల్లి బైక్ల పైన పెట్రోల్ వచ్చి తగలబెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ సేకరించిన పోలీసులు ఎట్టకేలకు అంటే ఈ మంటలు ఉద్దేశపూర్వకంగా బైక్లను తగలబెట్టినటువంటి జకీర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా మనం ఒకసారి చూసుకుంటే గతంలో కూడా ఈ వ్యక్తి ఈ విధంగానే అనేక ఘటనల్లో ఉద్దేశపూర్వకంగా కొంత మతి స్థిమితం సరిగా లేకుండా మద్యానికి బానిసై ఈ విధంగా ద్విచక్ర వాహనాలనే కాదు మరికొన్ని సంఘటనలో కూడా కొన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలు కూడా పోలీసులు గుర్తించారు. మొత్తానికి ఎట్టకేలకు ఈ 5 వాహనాలను దహనం చేసినటువంటి జకీర్ ఇంటిపైన దాడులు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే గతంలో కూడా అనేక సార్లు ఈ ఘటనలకు పాల్పడడంతో ఆయన పైన ప్రత్యేక చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.